హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్ నెక్స్ట్ పార్ట్. అతను ఏమీ మాట్లాడలేదు. నన్ను గట్టిగా హత్తుకున్నాడు. ఆ పట్టులోనే నా మీద అతనికున్న మోహం తెలుస్తోంది. అతను వదులుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోనే నా మీదున్న కోరిక తెలుస్తోంది. అతని గుండె శబ్దంలోనే ఆవేశ తీవ్రత ఎంతో తెలుస్తోంది. పిచ్చి పట్టినట్లు నన్ను నలిపేస్తూ ముద్దుల్లో ముంచేస్తున్నాడు. ఆ మాధుర్యానికి నా పెదవులు పగడాలై, నా కళ్ళు నీలాలై, నా బుగ్గలు రత్నాలై, నా పాలిండ్లు వజ్రాలై, నేనే నవరత్న ఖచిత కిరీటమై అతని తల మీద అలంకారమైనట్లు తోచింది. ఠక్కున నన్ను వదిలి ఒక్క తోపు తోశాడు. ఎంత లాఘవంగా తోశాడంటే నా జుట్టు ముడి ఊడింది. వెంట్రుకలన్నీ 2 చేతుల్లోకి తీసుకుని ముఖం మీద రుద్దుకున్నాడు. ఎంత లాలిత్యంగా రుద్దుకున్నాడంటే ప్రాణం లేని వెంట్రుకలు సైతం పులకరించినట్లు అనిపించింది. నా ముఖం మీద అలానే తలపెట్టి అదిమాడు. ఎంత బలంగా అదిమాడంటే కళ్ళల్లోని రంగుల కలలన్నీ ఒక్కసారిగా విచ్చుకున్నాయి. పెదవులపై పెదవులు ఆంచి ఒత్తాడు. ఎంత మాధుర్యంగా ఒత్తాడంటే అమృతాన్ని నింపిన చషకాలు పగిలినట్లు ఎంగిలిమయమైపోయింది అక్కడంతా. అలానే కిందకు దిగి నా వక్షస్థలం మీద ముఖాన్ని రాశాడు. ఎంత ఆవేశంతో రాశాడంటే యవ్వనాలు పొంగి పరవశించాయి. వి షేపులో తెరుచుకున్న అక్కడ పళ్ళతో నొక్కాడు. ఎంత హాయిగా నొక్కాడంటే ఏదో కావాలన్న ఆరాటం పగలై సెగలై లేచింది. అక్కడి నుంచి దిగి నా నడుము మడతలను చేతులతో ఒత్తాడు. ఎంత అద్భుతంగా ఒత్తాడంటే అక్కడ ప్రారంభమైన ప్రకంపనలు శరీరాన్ని ఊపేశాయి. బొడ్డును వెతుక్కుని ముద్దాడాడు. ఎంత థ్రిల్లింగ్గా ఉందంటే సుఖాన్నిచ్చే నాడులన్నీ అక్కడే కేంద్రీకృతమైనట్లు అనిపించింది. మొదటిసారి పురుషుణ్ణి పంచుకుంటున్న అనుభూతి. వంశీ నాకంటే చిన్నవాడని, నేను అతనికి అత్తమ్మను అవుతానని గాని, దాన్నొక్కనే ఆట ఆడుతూ మేములా చిక్కుకుపోయామని గాని అనిపించలేదు. సృష్టి మాధుర్యాన్ని చవి చూడడానికి ఆయుత్తమవుతున్న 2 జీవులమైపోయాం. దూరంగా పండరీ భజన పాట వినిపిస్తోంది. సుఖం బరువుకి నా కళ్ళు మూతలు పడ్డాయి. నన్ను వంశీ పూర్తిగా ఆక్రమించుకున్నాడు. ఒక 15 నిమిషాల పాటు ఇద్దరం సుఖాన్వేషణలో పెనుగులాడాం. కోరికతో వేడెక్కిన శరీరాలు రసానుభూతిలో తడిసి చల్లబడ్డాయి. వంశీ మెల్లగా పైకి లేచి నన్ను లేపడానికి చేయి అందించాడు. ఇద్దరం డాబా మెట్లు దిగుతుండగా గేటు దగ్గర శబ్దమైంది. ఎవరో వస్తున్నట్లు అనిపించి నేను స్పీడుగా 2 అడుగులు వేశాను. గేటు లోపలికి వచ్చి అలానే నిలబడిపోయాడు నా భర్త. అతని కేసి చూడడానికి ధైర్యం చాలక తల దించుకున్నాను. ఏదో తెలియని భయం శరీరాన్ని లొంగదీస్తున్నట్లు తూలి పడబోయి బలవంతంగా నిగ్రహించుకున్నాను. పాపం, ఏమీ దిక్కుతోచని వంశీ అలానే నా వెనక నిలబడిపోయాడు. మొదట తేరుకున్నది ఆయనే. మెల్లగా నడిచి వరండాలోకొచ్చి నిలబడ్డాడు. నేను కొంత ధైర్యం చిక్కబట్టుకున్నాను. మరీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడలేదు గనక ఏదో అబద్ధం చెబుదామనుకున్నాను. వెళ్ళిపోమ్మన్నట్లుగా వంశీ వైపు తిరిగి చేతితో సైగ చేశాను. క్షణంసేపు అలానే నా కళ్ళల్లోకి చూసి ఆ తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను వరండాలోకొచ్చి తాళం తీశాను. ఆయన ఇంట్లోకి నడిచి హాల్లో నిలబడిపోయాడు. లైట్ వేయలేదు. మసక వెలుతురు చీకట్లో ఈదులాడుతున్న చేప పిల్లల చర్మంలా ఉంది. లహరి అని పిలిచాడు ఆయన. ఏమిటన్నట్లు ఎదురుగా వెళ్ళి నిల్చున్నాను. నువ్వు నాకు ప్రామిస్ చేయాలి అంటూ చేయి చాచాడు. ఆ ప్రామిస్ ఏమై ఉంటుందోనని ఆ క్షణంలో ఎన్నో విధాలుగా ఊహించాను. కానీ నా ఊహలన్నీ తప్పు. ఆ ప్రామిస్ ఏమిటో తెలుసా? నువ్వు ఎప్పటికీ వంశీని వదలకూడదు. నా భర్త ఎదురుపడ్డప్పుడు కూడా నేనంత షాక్కు గురి కాలేదు. ఆశ్చర్యంతో నా ఒళ్ళు ఉబ్బింది. నేను వింటున్నది నిజమేనని నమ్మకం కలిగించడానికి కాబోలు రెండవసారి చెప్పాడు. మీ ఇద్దరి సంబంధం జీవితాంతం కొనసాగాలి. నాకు నోట మాట రాలేదు. తడిలేక పెదవులు బిగుసుకుపోయాయి. ఒంట్లోని శక్తంతా ఆవిరైనట్లు అనిపించింది. ఏమిటి మీరు అనేది? ఎలాగో నోరు పెగల్చుకుని అడిగాను. నేను ఇలా అడగడానికి కారణం ఉంది.
నీకు గయ్యాళితనం జబ్బు ఎలా వచ్చిందా అని మన పెళ్ళైనప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. ఆ జబ్బుకి విరుగుడు ఏమిటా అని ఇంతకాలం తల బద్దలు కొట్టుకుంటున్నాను. తమాషా ఏమిటో తెలుసా? ఆ జబ్బు నయమవడం ప్రారంభించాక ఆ జబ్బుకి కారణమేంటో, దానికి ఔషధం ఏమిటో నాకు తెలిసింది. అందుకే వంశీని ఎప్పటికీ వదిలిపెట్టొద్దు. నేనేమీ మాట్లాడలేదు. వంశీని ఎప్పటికీ వదలనని నువ్వు నాకు మాట ఇవ్వకపోతే నేనిప్పుడే ఉరేసుకుని చచ్చిపోతాను. అతను మన ఇంటికి ఎప్పుడూ వస్తూ పోతుండాలి. నాకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నేనేమీ మాట్లాడలేకపోయేసరికే ఆయన సీరియస్గా దేవుడి రూంలోకి నడిచి అంతే వేగంతో తలుపు గడియ పెట్టుకున్నాడు. భార్య ప్రియుడు ఎప్పుడు ఇంటికొచ్చి వెళుతుండాలన్న హామీ కోసం ఉరేసుకుంటున్న భర్తను ఏం జవాబు చెప్పాలో ఎవరికి మాత్రం ఏం తెలుసు? అలా ఉపేక్షిస్తూ ఉంటే ఆయన చచ్చిపోతాడనిపించి, అలాగేనండి, మీరు చెప్పినట్లే మా సంబంధం కొనసాగుతుంది, తలుపు తీయండి అంటూ నేను బలాన్నంతా చేతుల్లోకి తీసుకుని తలుపులు బాదడం ప్రారంభించాను. మరో క్షణానికి తలుపు తెరుచుకుంది. లహరి చెప్పడం పూర్తి చేసి గోపాలకృష్ణ రియాక్షన్ చూడడానికి కళ్ళను మరింత సాగతీసింది. మరి ఆ ఊరెందుకు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు? గోపాలకృష్ణ అడిగాడు. మా ఊర్లో ఎందుకో భూగర్భ జలాలు అడిగంటిపోయాయి. నీరు వసతి పూర్తిగా కరువైపోయింది. దాంతో ఊర్లోని జనం తమకు అనువైన చోట్లకు వెళ్ళిపోయారు. మేము ఇక్కడికి వచ్చేసాం. వంశీ మిలిటరీలో చేరిపోయాడు. 4 ఏళ్ళయింది అతన్ని చూసి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలాసేపటి వరకు ఏమీ మాట్లాడుకోలేకపోయారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. చివరికి గోపాలకృష్ణ ఆలోచనల నుంచి బయటపడి లహరిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమెని గతం నుంచి బయటపడేయడానికి వెన్నెల చాలా బాగుంది కదా అని అడిగాడు. అంది. ఈ వెన్నెల్లో నువ్వెలా ఉన్నావో తెలుసా? ఎవరో గంధర్వకన్య శాపవశాత్తు భూమి మీదకి దిగివచ్చి నా పక్కకు చేరినట్టుంది. ఆమె పెదవి విడవడకుండా నవ్వింది. అతను తన మీదకు వంగుతుండగా ఆ అనుభూతినంతా అనుభవించడానికి కళ్ళు మూసుకుంది. ఎంతసేపటికి అతని పెదవులు తనని స్పృశించకపోయేసరికి కళ్ళు విప్పింది. ఎందుకు ఆగిపోయావన్నట్లు చూసింది. నేను ఎక్కడ ముద్దు పెట్టుకోవాలో నువ్వు చెప్పాలి. ఆ పదంలో ఎన్ని అక్షరాలుంటాయో అన్నిసార్లు అక్కడ ముద్దు పెట్టుకుంటాను అన్నాడు. అయితే పైనుంచి మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది. అక్షరానికి ఒక ముద్దు అన్నాడు గనక ఎక్కువ అక్షరాలున్న పదాలు చెప్పాలి. మొదట నుదురు మీద ముద్దు పెట్టుకోమని అడగాలనుకుంది. నుదురు అనే పదంలో 3 ఆలోచించింది. ఫాల భాగం అన్న పదం తట్టింది. ఇందులో 0తో కలిపి మొత్తం 5 అక్షరాలున్నాయి గనక ఫాల భాగం అంది. అంత పొడుగు పదం ఎందుకు చెప్పిందో బోధపడి అతను నవ్వుతూ అక్కడ పెదవులు ఆనించాడు. మొత్తం 5 ముద్దులు పెట్టాడు. నయనాలు కళ్ళ మీద పెదవులతో అద్దాడు. నాసిక ఇంకో 3 ముద్దులు. పెదవులు. ఆమె కంఠంలో మార్పు వచ్చింది. ఏదో తీయని మత్తు గొంతుని పట్టేస్తోంది. ఆమె చెబుతుంటే అతను కిందకి దిగుతున్నాడు. బొడ్డు దగ్గరకు వచ్చేటప్పటికే ఆమెకు ప్రత్యామ్నాయ పదం దొరకలేదు. అలా ఆలోచిస్తుంటే నాభి అన్న పదం గుర్తొచ్చింది. కొత్త పదం తట్టిందన్న ఆనందంతో చెప్పబోయి అందులోనూ 2 అక్షరాలే ఉన్నాయన్న విషయం స్ఫురించి ఆగిపోయింది. ఇక లాభం లేదని మెల్లగా బొడ్డు అని. ఒత్తులుంటే కన్సోలేషన్ ముద్దులు పెట్టుకోవచ్చు కదా అంది. అతను నవ్వుతూ అలా కుదరదు అని 2 సార్లే పెదవులతో అద్దాడు. నెక్స్ట్ అన్నాడు తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ. నెక్స్ట్ ఏమీ లేదు. సిగ్గు వల్ల ఆమె కంఠం సన్నగా పలికింది. అతను దానికి ఒప్పుకోనన్నట్లు తల అడ్డంగా తిప్పాడు. ఆపై కొనసాగించడానికి ఇష్టం లేదు. కానీ అతను మరీ బలవంతం చేయడంతో ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో తెలియక స్వగతంగా అనుకుంటున్నట్లు అయ్యో భగవంతుడా అంది. అంటే 3 అక్షరాలన్నమాట అని కిందకి వంగాడు. తను చెప్పిన భగవంతుడికి అతను అన్న 3 అక్షరాలకి సంబంధం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. అర్థమయ్యేలోపు 3 ముద్దులు పెట్టి లేచాడు. అతను ఆమెను గాఢంగా హత్తుకుని శరీరం మీద పెదవులతో ముద్రలు వేస్తున్నాడు. నుదుటన పెట్టుకున్న ముద్దు పచ్చగన్నేరై, కళ్ళ మీద పెట్టుకున్న ముద్దు కనకాంబరమై,
పెదవుల మీద పెట్టుకున్న ముద్దు ముద్ద మందారమై, వక్షం మీద పెట్టుకున్న ముద్దు బొండు మల్లెలై, మొత్తం తన శరీరమే కదంబ పూలదండ అయినట్లు ఆమె పులకించిపోయింది. అతనిలో కలిసిపోవాలన్న కోరికతో అంగుళం మేర మొత్తం శరీరాన్నంతా పైకి లేపి తనలోకి అదుముకుంది అతన్ని. వాళ్ళిద్దరి సమాగమనానికి కాలం కాపలాగా నిలిచింది. మరో గంటకు ఆమె ఇంటికి బయలుదేరింది. ఆ పౌర్ణమి వేళన సరిగ్గా 15 రోజులకి ఆమె భర్తకి లాటరీలో 25,000 రూపాయలు వచ్చాయి. పరంధామయ్య నడుం నొప్పి తగ్గింది. అనసూయమ్మ పంటి నొప్పి పటాపంచలైంది. ఇలా ఇంట్లోని వాళ్ళందరికీ ఏదో ఒక లాభం చేకూరింది. ఆ రాత్రి చలపతి లహరి పక్కన చేరాడు. గోడవైపు తిరిగి పడుకున్న ఆమెను తన వైపుకు తిప్పుకొని, నువ్వు గోపాలకృష్ణతో గడిపాక ఇంట్లోని అందరికీ మేలు జరిగింది. మరి అసలు కథానాయిక అయిన నీకు ఏమొచ్చింది అని అడిగాడు. ఆమె మళ్ళీ యథాప్రకారం గోడవైపు తిరుగుతూ చెప్పింది, కడుపు. ఇది ఫ్రెండ్స్, మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.